వావ్ సూపర్! చాలా పర్ఫెక్ట్గా వచ్చిందిరా. చూడటానికి చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరూరుతుంది. మీకు కూడానా? హలో అందరికీ, ఎలా ఉన్నారు మీరు? వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా కుక్కర్లో మటన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, ముక్కలకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను, బిర్యానీ మసాలా 1 స్పూను, 1 కప్పు పెరుగు, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా దొరకలేదు మాకు, ఉంటే మీరు వేసుకోవచ్చు, అలాగే నిమ్మరసం వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. మీకు టైం ఉంటే గంట అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకుని వేయించుకుందాం. ఇవి వేగాక సన్నగా చీరిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకుందాం. బిర్యానీలోకి నెయ్యి ఉంటేనే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. కొత్తిమీర కూడా వేగిపోయింది. అరగంట ముందు మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్న మటన్ అంతా ఇందులో వేసుకోవాలి. మటన్ లేతగా ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. అదే ముదరగా ఉంటే ముందు కొంచెం ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి పైకి నూనె తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 1/2 kg మటన్ తీసుకున్నాను కాబట్టి 1/2 kg బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టి పక్కన ఉంచాను. ఇప్పుడు ఆ రైస్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి వాటర్ వేసుకుందాం. 1/2 kg రైస్ 2 గ్లాసులు అయ్యింది. గ్లాసుకు గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసాను. రైస్ నానబెట్టకపోయినా వేసుకోవచ్చు. అప్పుడు వంతుకు 2 వంతులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ కలిపేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. మనకి సాల్ట్ సరిపోయిందో లేదో వాటర్ చూస్తే తెలుస్తుంది. పైన 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. కుక్కర్ చల్లారిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్ సూపర్! చాలా బాగా వచ్చింది కదూ. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. మీకు నచ్చిందా ఈ స్టైల్లో? మీరు కూడా ట్రై చేస్తారు కదూ. థ్యాంక్